Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. ఈరోజు కార్బన్లో జాయ్ ఈ-బైక్ మేక్ ఇన్ ఇండియాలో ప్రోడక్ట్గా వడోదరలో కంపెనీ పెట్టి వాళ్ళ ఇండియన్ మేడ్ ఎలక్ట్రికల్ బైక్గా వచ్చినటువంటి కంపెనీ వడోదరలో ఉంది. జాయ్ ఈ-బైక్ కంపెనీ ద్వారా వచ్చినటువంటి వెహికల్స్ ఇవి 8 రకాలుగా ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నాయి. ఒక్క వెహికల్ ఇవాళ 60,000 మినిమం ప్రైస్ నుంచి 1.5 వరకు 1,00,000 వరకు కూడా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. 8 వెరైటీలు. ఇవాళ డీజిల్ రాను డీజిల్ వెహికల్స్ 4 వీలర్స్ కూడా రానున్న కాలంలో 10 ఏళ్లలో మహిమయమైపోయే పరిస్థితి. అలాగే పెట్రోల్ కూడా ఇవాళ పెట్రోల్ వెహికల్స్ కూడా తగ్గిపోయి అన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల జనానికి కూడా కొన్నవారికి కూడా ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి కూడా ఇవాళ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. వారు ఓన్లీ పెట్రోల్ ఖర్చులలో ఉండకుండా ఇవాళ మినిమం మెయింటెనెన్స్లో ఎలక్ట్రికల్ రీఛార్జ్ ఎక్కడైనా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఎలక్ట్రికల్ రీఛార్జ్ చేసుకొని బైక్ ఇవాళ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు అంటే లైక్ డీజిల్ పెట్రోల్ బైక్లకి ఎలా వేగం ఉంటుందో ఆ వేగం ఉండే స్థాయిలో ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి. కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో వచ్చినటువంటి కంపెనీ ఇవాళ ఇండియన్ మేడ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ జాయ్ ఈ బైక్ని వాడాలి. అలాగే ఈ బైక్లో సర్వీసింగ్ కానీ అన్ని బైక్లు వచ్చాయో చైనా కంపెనీలో అవి అంటే సర్వీసింగ్ లేకపోయేది చాలా ఇబ్బందులు పడారు. కానీ ఇప్పుడు ఇది మేక్ ఇన్ ఇండియాలో మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపులో వచ్చినటువంటి కంపెనీ కాబట్టి ఈ కంపెనీని ఇవాళ మన ఇక్కడ తార్బండ్లో ఇవాళ ఎలస్ట్రా ఎంటర్ప్రైజ్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి గారు ప్రొపరేటర్గా ఇక్కడ కంపెనీ డీలర్గా ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఇవాళ ఈ బైక్స్ని జనం మొత్తం వాడుకొచ్చేది మహిళలకు కానీ పురుషులకు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ యంగ్స్టర్స్ కూడా స్టూడెంట్స్ కూడా అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే బైక్ కాబట్టి జాయ్ బైక్ కొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి అందరూ కూడా జాయ్ బైక్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. జై భారత్. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఎవరంతలా వాళ్ళు అంటారండి. అన్నిటిల గురించి మాట్లాడాల్సిన ఏదున్నా ప్రజలైతే తెలుసుకుంటారు కదా. అవును, అది గవర్నర్ ఇష్టం. గవర్నర్ అనేది అటానమస్. ఆమెమి ఎవరి కంట్రోల్లో ఉండరు కదా. రాష్ట్రపతి గారు గవర్నర్ గారు వారు ప్రధానమంత్రి కంట్రోల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనూ ఉండరు కదా. వాళ్ళు ఫస్ట్ జ్యుడిషియరీ ప్రథమ పౌరాలు ఆమెకుండే గౌరవం ఆమెకు ఉంటుంది. ఆమె నిర్ణయం ఆమె తీసుకోవచ్చు. కాబట్టి ఆమెకు పైన ఎవరు ఉండరు. ఆమెనే నిర్ణయం తీసుకునేది కాబట్టి తీసుకుంది. ఆ టైంలో ఆ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు కాలేదు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఫ్రెషర్స్ కోదండరామ్ గారు ఉన్నారు. యావత్ తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఇవాళ సిఎస్ఆర్ పేపర్ జావేద్ అలీ ఖాన్ గారు అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఒక ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే తప్ప వేరేదేమీ లేదు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ ఎటువంటి సమస్యలు కానీ క్రిమినల్ యాక్టివిటీ కానీ నాన్ ఎలిజిబిలిటీ కానీ ఏ క్రైటీరియాలో చూసినా వాళ్ళకు గవర్నర్ గారికి కరెక్ట్ అనిపించి ఇవ్వచ్చు. అది ఆమె ఇష్టం కానీ దానికి ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.